హలో క్యూటీస్, మేము ఎక్కడికి వచ్చామో చూస్తారా? ఫస్ట్ అయితే వీళ్ళ పోజులు చూసేయండి, భలే ఇస్తున్నారు కదా వీడియోకి స్టంట్లు పోజులు. సో ఇంకా మేమైతే అబ్సల్యూట్ బార్బీక్యూకి వచ్చాము. సో ముంబైలో అబ్సల్యూట్ బార్బీక్యూ రావడం ఇదే ఫస్ట్ టైం. వైజాగ్లో అయితే నేను బార్బీక్యూ నేషన్కి ఇంకా అబ్సల్యూట్ బార్బీక్యూకి రెండింటికి వెళ్ళాను, కానీ ఎప్పుడు కూడా న్యాయం చేయలేదన్నమాట డబ్బులు ఇచ్చిన దానికి. సో అందుకే నేను రాను నేను తినలేను, వర్క్ చేయలేను అన్న పర్లేదురా ఎంతో కొంత తిందుగానని అయితే తీసుకొచ్చారు. సో అలా అబ్సల్యూట్ బార్బీక్యూకి అయితే వచ్చాము. ఇంకా రష్ చూడండి, ఇంకా వీళ్ళందరూ ఇంట్లో వంటలు వండుకోవడమే మానేసినట్టున్నారు. సో మేమైతే బయట ఉంటాం కాబట్టి రావడం కామనే, కానీ ఆంటీలు మమ్మీలు అందరూ చూసినప్పటికీ అసలు ఇంట్లో తినడమే మానేసారా దేవుడా అనిపించింది. నవ్వుకున్నారా? బాగా ఫన్నీగా ఉందా? సో మీరు ఫన్నీగా నవ్వుకోవడానికి నేను ఆ వాయిస్ అయితే పెట్టాను. సో సరే, ఇంకా ఆర్డర్ ఇవ్వడానికి అయితే 20 minutes టైం పడుతుంది అన్నారు. సో ఎలాగో 20 minutes ఉంది కదా అని చెప్పి నేను నా ఫోను రెండు పక్కకు వచ్చేసామన్నమాట. ఎందుకో తెలిసిందే కదా వీడియోస్ తీయడానికి. సో భలే పెద్దగా ఉండిందనమాట అబ్సల్యూట్ బార్బీక్యూ, చాలా పెద్దది. ఇంకా రష్ కూడా బాగుండేది. సో మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కొంచెం లేట్గానే వెళ్తాము, ఎందుకంటే ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి, లేదా ట్రాఫిక్లోనే సగం టైం వేస్ట్ అయిపోతుంది. అలా దూరం నుంచి అయితే వెజ్ కార్నర్ కనిపించి దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడా, వెజ్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపించింది. నిజంగా చాలా బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ అన్నిట్లో ఏదో ఒక డిషెస్ ఉంది. బ్రాకలీ, క్యారెట్, కుకుంబర్, స్వీట్ కార్న్, బేబీ కార్న్, ఇంకా పన్నీర్ ఫ్రై, పన్నీర్ మిక్స్ అని చెప్పి ఇది అది చాలా ఉన్నాయన్నమాట. సో అది చూశాక ఈ బాటిల్స్ దగ్గరికి వచ్చాను. ఈ బాటిల్స్ అయితే నిజంగా బ్యాగ్ తీసుకొని వస్తే బాగున్నాను, ఏవో ఒక రెండైనా వేసేద్దాం అనుకున్నా, ఎందుకంటే అంత బాగున్నాయి బాక్స్, ఇంకా వాటి లోపల ఉన్నవి. సో ఇంకా ఈ పక్కకు వచ్చేస్తే నాన్ వెజ్ కౌంటర్. సో ఈ నాన్ వెజ్ కౌంటర్లో అన్ని నాన్ వెజ్జే. సో మనకి నాన్ వెజ్కి పెద్దగా సంబంధం ఉండదు. సో ఏవో కొంచెం కొంచెం తింటాను అంతే, కానీ అంతగా ఇష్టపడైతే తిన్ను. సో మరి చికెన్ లవరే, కానీ మరీ టూ మచ్ కాదు, ఓకే తింటా. సో ఇది అంతా నాన్ వెజ్ కార్నర్. నాన్ వెజ్ కార్నర్లో కూడా చాలా డిషెస్ ఉన్నాయి. ఇంకా ఈ పక్కన అయితే ఇంకా స్టార్టర్స్, ఆ స్టార్టర్స్ కూడా భలే ఉన్నాయన్నమాట చూడ్డానికి. ఇంకా మా టేబుల్కి ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు తింటానా అని చెప్పి ఆతృతతో అయితే వెయిట్ చేస్తున్నాను. సో అంతా కూడా సరే, ఇంకొచ్చేలోపు ఎలాగో టైం ఉంది కదా, అలా కొన్ని వీడియోస్ తీసుకోవచ్చు. ఎలాగో మేబీ నా కోసమే 20 minutes అడిగాడేమో, నేను త్వరగా తెచ్చేస్తే ఇంకా తిండిలో పడిపోతా కదా, వీడియో తీయడానికి టైం ఉండదు. సో నాకే 20 minutes ఇచ్చినట్టున్నాడు, నువ్వు మంచిగా ఓపిక్గా వీడియో తీసుకో, తర్వాత ఫుడ్ తెస్తాను అప్పుడు తిందు కానీ అని చెప్పి. ఇంకా 20 minutes టైం కూడా అయిపోయింది చూడండి. ఇంకా ప్లేట్లు తీసుకొని తెచ్చేసుకుంటాను అనమాట. వీడైతే ముందు రెడీగా ఉంటాడు ఏది తినడానికైనా. సో వీళ్ళందరూ మా వాళ్ళే ఇంకా రెడీగా ఉన్నారు ప్లేట్స్ పట్టుకొని. ఇంకా సరే మనం కూడా ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా తిండి మీద అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం. సో కానీ ఇంకా ఇంత బాగా కనిపించినప్పటికీ ఇంకా ఆగట్లేదు అనమాట. వీడియో తీసేయాలి, ఫోటో తీసేయాలి, అమ్మకి అక్కకి అందరికీ పంపించేయాలి అని చెప్పి ఇంకా సరే తిందాంలే, వాడు ఎలాగో మనల్ని కొట్టి పంపించేంత వరకు మనం బయటికి వెళ్ళాం కదా రెస్టారెంట్ నుంచి. సో అప్పటి వరకు మెల్లిగా తినొచ్చు, ఈ డెకరేషన్స్ మళ్ళీ తీయలేం కదా వీడియో అని చెప్పి కొంతసేపు అయితే ఆగి మరీ వీడియో తీశాను. వాళ్ళు రమ్మంటున్నారు రా అని చెప్పి, అయినా వెళ్ళట్లేదు. అంత నచ్చాయి అనమాట చూడడానికి. అసలు తినం కానీ చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది, అంత బాగున్నాయి చూడండి. ఇవి జెల్లీస్ అనమాట, షుగర్ క్యాండీస్ లాగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు ఎంత ఫుడ్ అయితే వావ్. అసలు ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, మాకు స్టూడెంట్ కార్డ్ ఉంటుంది కదా, స్టూడెంట్ ఐడితో ఇంకా అంటే అమౌంట్ తగ్గుతుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. మేబీ ప్లేట్ 900ది మాకు 700కి వచ్చింది బికాజ్ ఆఫ్ స్టూడెంట్ ఐడి కార్డ్. సో అదనమాట. ఇంకా స్ట్రాబెర్రీ చీజ్ కేక్, చాక్లెట్ చీజ్ కేక్, ఇంకా నార్మల్ కేక్, పేస్ట్రీస్ ఇవన్నీ చాలానే ఉండేవి. ఫుల్గా గట్టిగా కుమ్మేశారనమాట. ఇంకా జనాలు అసలు ఏది వదలలేదు. నాకు తెలిసి మా వాళ్ళే గట్టిగా తినుంటారు, ఇంకెవరూ తినుండరేమో. కానీ నార్మల్గా అందరూ అంటారు కదా అబ్సల్యూట్ బార్బీక్యూ కానీ బార్బీక్యూకి కానీ అంటే బార్బీక్యూ నేషన్కి కానీ దేనికైనా వెళ్తే మార్నింగ్ అంటే మధ్యాహ్నం వెళ్ళాలి, నైట్ వెళ్ళకూడదని. బికాస్ మార్నింగ్ అంతా ఏమీ తినకుండా మధ్యాహ్నం అయితే గట్టిగా తినొచ్చు అని చెప్పి. సో అలా అనమాట. ఇంకా నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేశాక వీడైతే ఇక్కడ ఐస్ క్రీమ్ చేస్తున్నాడు. సో చూడండి ఐస్ క్రీమ్ ఎలా చేస్తున్నాడో, భలే రోల్స్గా క్యూబ్స్లా వచ్చాయి, క్యూబ్స్ కూడా కాదు రోల్స్లా వచ్చాయి. చూడండి ఎలా చేస్తున్నాడో, నాతో పాటు చూసి మీరు కూడా నేర్చుకోండి, కానీ ఇంట్లో మాత్రం ట్రై చేయొద్దు. కొన్నిసార్లు ఇలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇంకా ఈ చదువులు డిగ్రీలు పక్కన పెట్టేసి ఇలాంటిది ఏదో మనం కూడా చూసుకొని హ్యాపీగా బతికేవచ్చు, ఎందుకురా బాబు ఎవడి చదువు కనిపెట్టాడు కానీ చదవలేక చావలేక అని. సో మీకు కూడా అలా అనిపిస్తుందా? అనిపిస్తే త్వరగా కమెంట్ చేసేయండి. సో భలే చేశాడు కానీ వీడు నిజంగా, ఇది కూడా ఒక ఆర్టే.
ఇది కూడా ఆర్టే, అప్రిషియేట్ చేయాలి ఇలాంటి ఆర్టిస్ట్ని కూడా. సో ఇదైతే స్పైసీ ఐస్ క్రీమ్ అనమాట, స్ట్రాబెర్రీ స్పైసీ ఐస్ క్రీమ్. దీంట్లో కొంచెం కారం కారంగా ఫ్లేవర్ బాగుండింది, టేస్టీగా ఉంది. సో ఐస్ క్రీమ్ అంటే ఎవరికి నచ్చదు, అందరం స్వీట్ ఐస్ క్రీమ్ తినుంటాం, కానీ ఇలాంటి కారం ఐస్ క్రీమ్ అయితే నేను ఫస్ట్ టైం తిన్నాం. సో ఇది అంటే ఇలాంటి ఐస్ క్రీమ్స్ అన్ని బార్బిక్యూ లేఅవుట్స్లో అయితే ఉండవు, కొన్ని స్పెసిఫిక్గానే ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే నేనైతే వైజాగ్లో తినలేదు, కానీ మీరు తిన్నారో లేదో నాకు తెలియదు. సో తినుంటే కూడా త్వరగా కమెంట్ చేసేయండి. సో ఇంకా అలా తింటూ వీడియోస్ తీస్తున్నాను. ఇంకా ఫోన్ ఆపవా అని అయితే పక్క నుంచి డైలాగులు వచ్చాయి, కానీ సర్లే మా వాళ్ళ కోసమే కదా తీస్తున్నానని చెప్పి తీసుకుంటూ పోతున్నాను. ఇంకా జలేబీ అంటారా, ఆ జలేబీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇంకా మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్లో జిలేబీ ట్రై చేయండి, భలే సూపర్గా ఉంటుంది. వెన్నెలా ఐస్ క్రీమ్లో జిలేబీ, గులాబ్ జామున్ అయితే ట్రై చేసే ఉంటారు. సో వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అసలు. ఇంకా పక్కనే స్వీట్స్, కేక్స్, చీజ్ కేక్స్, నార్మల్ పేస్ట్రీ కేక్స్ చాలానే ఉండేవి. సో ఈసారి అయితే న్యాయం చేశాను అని అయితే అనుకుంటున్నాను. వాడు అసలు చేసే లోపే వీళ్ళు ఎలా అంటే కక్కుర్తి మొహాలు, వాడు చేస్తున్నాడు కానీ వాడిని కంప్లీట్గా చేయనివ్వట్లేదు. ఆ బీకర్ ఉంటుంది కదా కప్స్, దాన్ని అయితే ముందుకు పెట్టేస్తున్నారు. వాడు ఇంకా ఎంత చేసి నాకు ఫస్ట్ వేసేయాలి అని చెప్పేసి చూడండి ఎలా అడుక్కుంటున్నారు. సో అదనమాట, వాడు వేసే వరకు కూడా ఆగట్లేదు. సర్లే మీరే తినండి, ఇంకా నాకేం పెడతారులే అని చెప్పి నేనైతే పక్కకు వచ్చేసాను. కానీ టేస్ట్ అయితే చేశాను, ఎందుకంటే మేమందరం ఒక పెద్ద బ్యాచే వెళ్ళాం కదా. సో ఆ బ్యాచ్లో ఎవరో ఒకరు తెస్తే ఇంకా వాళ్ళ దాంట్లో ఒక 2 స్పూన్లు లాగేయడమే. సో అదనమాట, ఎదురుగా కనిపిస్తున్నారు కదా వాళ్ళంతా మనోళ్ళే. చూడండి ఇంకా వీటిలో ఏమన్నాయో, ఇదేంటో నాకు తెలీదు. ఇదంతా అయితే ఇంక ఇక్కడ నుంచి ప్లేట్స్ తీసుకొని వెళ్ళి మనం తీసుకోవడమే, ఎక్కడెక్కడ ఏమేమి కావాలి. స్నాక్స్, ఐస్ క్రీమ్, స్వీట్స్ అంతా అయిపోయాక ఇంకా మన పని ఏంటి, మెయిన్ కోర్స్ మీద వెళ్ళి పడ్డాం. సో మెయిన్ కోర్స్ మీద అయితే పడిపోయామన్నమాట. సో ఇప్పుడు చూపించినవన్నీ వెజ్ ఐటమ్స్ అనమాట. సో వెజ్ కార్నర్ ఉంది, ఇది వెజ్ కార్నర్లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో చాలామంది అంటారు వెజ్లో తినడానికి ఏముంటాయని, అలా అని ఏమి ఉండదు, వెజ్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను అన్నీ కూడా చెప్పలేను, కానీ నేను చూసినవన్నీ అంటే నాకు గుర్తున్నవన్నీ చెప్తాను. పనీర్ ఉంది, పనీర్ ఫ్రై ఉంది, ఇంకా టిక్కాస్ ఉన్నాయి, ఆలు టిక్కా ఉంది, అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ టిక్కా ఉంది, ఇంకా పప్పు టమాటా, పనీర్ కర్రీ, పనీర్ ఫ్రై, ఇంకా గోబీ ఫ్రై, గోబీ కర్రీ, పొటాటో ఫ్రై, ఇంకా ఈ కొమ్ము శనగల్లో పెద్ద శనగలు ఉంటాయి కదా, దాన్ని చోలే భటూరే అంటారు, అది. సో అవన్నీ ఉన్నాయి వెజిటేరియన్లో, తక్కువ ఏం లేవు, గట్టిగానే పెట్టాడు ఇక్కడ కూడా వెజిటేరియన్ ఐటమ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చూసేద్దాం. సో ఇది వెజ్ బిర్యానీయే, నాన్ వెజ్ ఏం కాదు, వెజ్ బిర్యానీ. సో మధ్యలో ఈ డిజైన్ ఎవరు చేశాడో, కానీ డిజైన్ అంటే అది డెకరేషన్ భలే చేశాడు. ఎంత టైం పట్టిందో పాపం, కానీ బాగా చేశాడు. చూడగానే నాకైతే ఫస్ట్ అబ్బాయి ఏముందిరా అనిపించింది. జనరల్గా అమ్మాయిలు చూస్తే అంటారు కదా అబ్బాయి ఏముందిరా అని, కానీ నాకైతే ఈ డెకరేషన్ చూశాక అనిపించింది, అంత బాగుంది. సో ఈ పక్కన మళ్ళీ నాన్ వెజ్ ఐటమ్స్. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే నేను అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు చూడగానే చెప్పడానికి, తింటే కానీ చెప్పలేను ఇదేంటి అనేది. సో నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ఇదంతా ఈ సైడ్ అంతా నాన్ వెజ్ ఐటమ్సే, డిఫరెంట్ ఐటమ్స్. సో అన్నీ ట్రై చేసాం, కొంచెం కొంచెం అయితే తిన్నాం, కానీ మెయిన్ కోర్స్కి అయితే న్యాయం చేయలేకపోయాను. ఎందుకంటే ముందే స్నాక్స్ గట్రా, ఈ స్నాక్స్, స్టార్టర్స్ ఇవన్నీ గట్టిగా తినేయడం వల్ల ఇంకా మెయిన్స్ కోర్స్ అయితే తినలేకపోయాము. కానీ తిన్నాము, అంటే వర్తే నాకు తెలిసి. లాస్ట్ 2 టైం కన్నా ఈసారి అయితే మంచిగానే తిన్నాను అనిపిస్తుంది. ఇంకా ముంబైలో ఉన్న ఈ అబ్సల్యూట్ బార్బిక్యూ అయితే నాకు భలే నచ్చింది. సో అదనమాట. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళండి లైఫ్లో ఒక్కసారైనా, ఎందుకంటే తినలేము అని చెప్పి అయితే వెళ్ళడం మానేవద్దు. నిజమే తినలేము ఫస్ట్ టైం, కానీ వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్లా ఉండిపోద్ది, బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది, డిఫరెంట్ ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయా అని మీకే అనిపిస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, అంతే వీడియో. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా అంటే చాలానే వస్తాయి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. లేదు మీకు నచ్చలేదంటే ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో అది కూడా సజెస్ట్ చేయండి కమెంట్ బాక్స్లో. ఓకే క్యూటీస్, మళ్ళీ కలుద్దాం.